హైడ్రా పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏ రోజున నోటీసులు వస్తాయోనని కొందరు ఆందోళన పడుతూ ఉంటే, నోటీసులు లేకుండా ఎప్పుడు కూల్ చేస్తారోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులకు కంటి మీద కురుకు లేకుండా పోయింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంపన్నుల్లో ఈ అలజడి మరింత ఎక్కువగా ఉంది. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలకు ఫామ్ హౌస్లు, విల్లాలు, విలాసవంతమైన భవనాలు హైడ్రాకు టార్గెట్ గా మారాయి. ఏ చెరువులో భవనాలు వెలిసాయో హైడ్రా లెక్కలు తీస్తోంది. ఏ రోజు ఎక్కడికి జేసీబీలు వెళ్తాయో అర్థం కాకుండా హైడ్రా కమిషనర్ పగడ్బందీ ప్రణాళికతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రాజధానిలో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కారుకు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముజ్బిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథని నియోజకవర్గంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రొకబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లుగా తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. బంజారాహిల్స్, లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్, బీఆర్కే నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేట్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లుగా వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపైన చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలిపింది. నందగిరి హిల్స్ పార్కు ప్రహారీ కూల్చివేసి ఆక్రమణకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు పెట్టినట్లుగా పేర్కొంది. జూలై 14న ఫిల్మ్ నగర్, బీజేఆర్ నగర్ లో 5 ఎకరాల విస్తీర్ణంలో నాలా ఆక్రమించి స్లాబ్ వేడింతో తొలగించారు. ఆగస్టు 8న గాజుల రామారం, చింతల్ చెరువులో 3.5 ఎకరాలను బీఆర్ఎస్ స్థానిక నేత రత్నాకరం సాయిరాజు ఆక్రమించి 54 రేకుల నిర్మాణాలు చేపట్టారు. వీటిని నేలమట్టం చేశారు. ఆగస్టు 9న జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ లో 0.18 ఎకరాల్లో వేసిన 16 షెడ్లను తొలగించారు. ఆక్రమణదారులకు ఎమ్మెల్యే దానం వత్తాసు పలికారని హైడ్రా నివేదికలో పేర్కొంది. ఆగస్టు 10న రాజేంద్రనగర్, బమ్రుద్దీన్ దౌలా చెరువులో 12 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఆక్రమించి G+5 అంతస్తులు కట్టారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్ G+2 అంతస్తుల భవనం కట్టారు. వారిద్దరి నిర్మాణాలతో పాటు మరో భవనాన్ని నేలమట్టం చేసింది. ప్రహారీ చుట్టూ ఆక్రమణను తొలగించింది. అక్కడ ఒక్కచోటే 45 నిర్మాణాలను తొలగించారు. అడ్డుకోపోయిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
ఆగస్టు 14న ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులో 0.29 ఎకరాలు ఆక్రమించి కట్టిన 3 అంతస్తుల భవనాలను కూల్చివేశారు. ఆగస్టు 18న ఖానాపూర్లో 8.75 ఎకరాల మేర గండిపేట చెరువును కబ్జా చేపట్టిన 14 నిర్మాణాలు నేలమట్టం చేశారు. చిలుకూరులో ఉస్మాన్ సాగర్లో 6.5 ఎకరాల్లో కట్టిన 10 నిర్మాణాలు కూల్చివేశారు. గండిపేట చెరువును ఆక్రమించి కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీట్స్ యజమాని జీవి భాస్కర్ రావు, మందని నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ నిర్మాణాలను చేపట్టారు. వాటిని బుల్డోజర్తో నేలమట్టం చేశారు. ఆగస్టు 24న మాదాపూర్ తమ్మిడికుంటలో 4.9 ఎకరాలు ఆక్రమించి సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసింది. తాజాగా రాయదుర్గంలోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్ లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. అందులో అన్ని రాజకీయ పార్టీ నేతల నివాసాలు ఉన్నాయి.